రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో చెప్పాలి మీరు అందరూ. ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో. తొలగించాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి, తొలగించాలి. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లి అని నల్ల పిల్లి అని ప్రకటిస్తున్నావు. నీతో అయ్యేదేంది పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు ఆయనతోని వీళ్ళతోని. సింగమోలే గదిలినావు, ఏడగదిలో సింగమోలే. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో కదిలితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనాడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనాడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్, జీరో క్యాండిడేట్ మీరు చెప్తున్నారు. చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నట్టు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులి అయితే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేదు. వార్డు మెంబర్ కూడా పనికిరానని ముఖ్యమంత్రి చేస్తే ఇవో గిట్లనే ఉంటది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు, ఎవరికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి. ఒక్కడికన్నా ఛాయ్ పంపించినవా? ఒక్కడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం. ఇవాళ ఎవడు పడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మో. ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్ గెలిచింది. చేవేళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయాడు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ ధన నాగేందర్ రెడ్డి ఓడిపోయాడు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి. కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి మొఖం చూసి చిత్తు ఓడగొట్టారు. టీచర్లు ఓడగొట్టారు. నల్గొండ కప్పు వరకు టీచర్లు ఓడగొట్టారు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రత్యేకంగా విచ్చేసిన పెద్దలకి అంటే దాదాపుగా చాలా మంది సో మీడియా మిత్రులు మా సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున ధన్యవాదాలు. అలాగే సో నా తోటి యాంకర్స్ అందరికీ థ్యాంక్ యూ. బట్ దాదాపుగా నేను ఇది ఒకటైతే ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నా. ఎక్కడ ఏ న్యూస్ ఉన్నా కవర్ చేయడానికి ముందుండేది సోషల్ మీడియానే. అది ఎందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కనిపించలేదు నాకు అర్థం కావడం లేదు. జస్ట్ ఓన్లీ ఒక కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి దీని గురించే చర్చ జరుగుతుంది. సో మార్నింగ్ ఏదైతే న్యూస్ తను ఇంట్లోకి వెళ్ళి మొదలు పెట్టినప్పటి నుండి ఆయన పడుకునేంత వరకు ఒక జర్నలిస్ట్ ఎంత కష్టపడతారు అనేది ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారు? సో ప్రతి అప్డేట్ జనాల్లోకి వెళ్ళాలన్నా సో చదువుకోని వాళ్ళకి
చదువుకున్న వాళ్ళకి ఈ రోజు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుంది అనేది మరి సార్కి ఎందుకు అర్థం కావడం లేదు. గంటలు గంటలు నిలబడి తొక్కిసలాట్లో పట్టుకొని కెమెరాలు పట్టుకొని వాళ్ళ మైకులు పట్టుకొని వాళ్ళు ఎంతవరకు కష్టపడతారు అనేది ఒక నిమిషం ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. మేము వేసినటువంటి ఓట్లతోని గెలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి క్షణము మిమ్మల్ని చూపిస్తున్నామంటే మా కెమెరామ్యాన్స్ అయినా కావచ్చు, సో మా జర్నలిస్టులు అయినా కావచ్చు, యాంకర్స్ అయినా కావచ్చు. సో ప్లీజ్ రిక్వెస్ట్, మీరు తీసుకున్నటువంటి మాట ఏదైనా కావచ్చు మా అందరినీ కదిలించింది. ఒకే ఒక మెసేజ్ తోని ఈరోజు ఇంతమంది మేము ఏకమైనాం, మేమందరం కలవడానికి సిద్ధమైనాం. బట్ ఇంతమందికి మా దగ్గర ఇంకా వేల మంది ఉన్నారు. మేమందరం తలుచుకుంటే మీడియా వాళ్ళము అది చెప్పడం కాదండి, చెయ్యడానికి అందరు రెడీగానే ఉన్నారు. కాబట్టి సో మీరు పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ప్రతి విలువకి మాట ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒకసారి ఒకటి జరిగింది, ఆ ఇష్యూ నేను మాట్లాడితే బాగోదు, బట్ దాన్ని కూడా నేను ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఏదో మిస్టేక్లా నన్ను సీఎం అనలేదని చెప్పేసి తీసుకెళ్లి తనను అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అది సినీ ఇండస్ట్రీకి సంబంధించింది. సో నేను ఎందుకు ఈ టాపిక్ డిస్కషన్ చేస్తున్నా అంటే, నేను మొన్న పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మినిమం ఒక 10 మంది జర్నలిస్ట్ కూడా నాకు అక్కడ కనిపించలే. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, మేము ఎక్కడ వస్తే, మేము ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి స్టేషన్లో పెడతారు, సో మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అని చెప్పేసి ఎంతమందికి మాట్లాడాలని ఉన్నా నా సిచ్యువేషన్ ఇది ఉంది, నేను దీని గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా నేను ఓటేసినందుకు దీన్ని క్వశ్చన్ చేయాలన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదు. సో నిజంగా చెప్పాలంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు నిజాయితీగా ఉన్నారు, నేను పని చేస్తున్నా, నేను దీనికోసమే కష్టపడతా ఉన్నా. ప్రతి ఒక్కటి నాతో పాటు యాంకర్ ముందుకొచ్చి మాట్లాడండి. సో ఇది నా ముందున్న యాంకర్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మాట్లాడితే నేను ఎక్కడ పోర్ట్రేట్ అవుతానో, నన్ను ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం పోరాటం చేసేదే ప్రజల కోసము, ప్రతిదీ న్యాయం కోసమే పోరాటం చేస్తాము. నేను ఈరోజు ఒక చిన్న బైక్ కోసం ఒక దగ్గరికి వెళ్ళా. సో 4-5 యాంకర్స్ వెళ్ళారట. వాళ్ళు 4 రోజులకి వెళ్ళి రోడ్డు మీద మా బాబు చనిపోయిందమ్మా, మాకెవ్వరు న్యాయం చేయడం లేదు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు యూట్యూబర్స్, దేనికోసం వస్తున్నారు, మీ వ్యూస్ కోసం వస్తున్నారా, మీ ఫేమస్ కోసం వస్తున్నారా నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను అంటే ఏడ్చిన విషయం కూడా చెప్పలేం. కానీ నన్ను కదిలించింది అమ్మ మాట్లాడిన దానికి నేను ఒకటే ప్రామిస్ చేసిన, నాతో పాటు ఉన్న 10 మంది యాంకర్స్ కాదు 100 మంది యాంకర్స్ తీసుకొచ్చి మీ సమస్యను నేను ముందుకు పెడతా అని చెప్పేసి నేను ఈరోజు అమ్మకు మాట ఇచ్చొచ్చా. ఖచ్చితంగా అది నేను చేయడానికి రెడీగా ఉన్నా. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ రిక్వెస్ట్, ప్రతి క్షణం మీకోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఈరోజు గెలిచిందనంటే ఇక్కడ ఒక అన్న మాట్లాడారు వాళ్ళ పాప పెళ్లి గురించి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది కూడా మీరు మీడియా నుండి బయటికి ఇచ్చారు. ఒకవేళ అది మీకు మీడియా నుండి బయటికి రాకపోతే ఈ రోజు మేము మాట్లాడే వాళ్ళం కాదు, మీ తరఫున వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సీనియర్స్ కొంతమంది నిజంగా చెప్తున్నా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను మాట్లాడుతున్నాను, నన్ను పాయింట్ అవుట్ చేసినా పర్లేదు. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈ రోజు పేరు వస్తుందంటే పైసలు తీసుకొని వ్యాఖ్యలు చేసే వాళ్ళు దాదాపుగా చాలా మంది ఉన్నారు. నాకు ఓన్ ఛానల్ లేకపోవచ్చు, దాదాపు నేను చాలా వరకు చాలా న్యూస్ చూస్తున్నా, వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే తొలి వెలుగు ఆ అన్నైనా కావచ్చు, సో క్రాంతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి E96 సంతోష్ అన్న కావచ్చు, సో మిగతా రఘు అన్న కావచ్చు, నాకు కొంతమంది నేమ్స్ ఐడియా ఉన్నాయి, సో మైపాల్ అన్న, వీళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ తీసుకెళ్లి స్టేషన్లో వేసేస్తారు. వీళ్ళ మీద కేసులు 100 కేసులు వెటాయించినా కూడా నేను ఇది చెయ్యా అని చెప్పేసి ఎవరు చెయ్యకుండా అయితే ఆపడం లేదు కదా. మాకు ఖచ్చితంగా ఈ న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాడుతున్నా కూడా, ఎంత పోరాడినా ఏం చేసినా కూడా వాళ్ళు ఎక్కడ మనల్ని తొక్కాలి, ఏం చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకుంటారు. అమ్మాయిలు అయితే లేడీస్ని పంపిస్తారు, అబ్బాయిలు అయితే వాళ్ళు వచ్చేస్తారు, తీసుకొని వెళ్తేనే ఉంటారు. ఛత్రపతి గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. సో రీసెంట్గా వీళ్ళకి కూడా ఒక ఇష్యూ జరిగింది. సో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చేయడం? అన్యాయం జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుందని చెప్పేసే కదా ప్రతి ఒక్కరు డిమాండ్ చేసి అడుగుతున్నారు. మీరు దానికి న్యాయం చేయండి. సో థ్యాంక్ యూ. బట్ ఇంకొకటి ఏంటంటే టైం కూడా లేదు ఎక్కువ. సో రిక్వెస్ట్, సౌమ్య టీవీ యాంకర్ అలాగే వీళ్ళందరూ కూడా మాట్లాడాలి. సో మీరందరూ ముందుకు వస్తేనే మనం ఏమనుకునే జరుగుతుంది కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట మాట్లాడిరో, సో రిక్వెస్ట్ దీన్ని వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకోకపోతే ఇది మరి ఒక దానికి దారి తీస్తుందని చెప్పేసి నేనైతే ఒక ఆడపిల్లగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ అందరికీ నమస్కారం. అసలు రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా పరువు తీయడం కంకణం కట్టుకున్నట్టున్నారు. అసలు ఎందుకు ఇట్లా మొత్తం పాలమూరు పులిబిడ్డ అయి ఉండి ఎందుకు ఇట్లా పరువును కాపాడుకోలేకపోతున్నావు అర్థమైతలేదు. ఎందుకు మీ వల్ల మేము పాలమూరు జిల్లాలో పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు. అయితే ఏమంటున్నారంటే జర్నలిస్టుల గురించి పొట్ట దించితే అక్షరం ముక్కర రాదంటున్నారు. అయితే మీకు వచ్చా ఏబిసిడీలు వచ్చా? కనీసం ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలుసా?
అని ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు, మీకు పొట్ట దించితే అక్షరం ముక్క రాదు, మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా గురించి. కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటారు, వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళని జర్నలిస్టులు కాదంటారు. మరి మేమందరం ఎవరం చెప్పండి? టెర్రరిస్టులమా మేము? ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జర్నలిస్టులా ఎక్కడి నుంచి అయ్యారు అంటారు. ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే. దానికి స్పెషల్గా ఇప్పుడు ఏ కోర్సు చేయని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించడంలో జర్నలిస్టులు ఎందుకు గారు జర్నలిస్టులు? అయితే జర్నలిజం అంటే యాస భాష. ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది. ఆ మాండలికంలోనే వాళ్ళ యాస భాష ఉంటుంది. దానికి మరి నీ అంత కమ్మనైన భాష మాకు రాకపాయే. పొట్ట చీల్చుతా, పేగులు మెడలు వేసుకుంటా, దాన్ని బోటి కూర వండుకుంటా, ఈ భాషలు మాకు రావు. మేము ఎంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు, ఆ సంస్కారంలోనే మాట్లాడతాము. కనీసం అర్హత లేని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు? ఇది మా సూటి ప్రశ్న. సమాధానం చెప్పాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామని అంటున్నారు కదా, మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మోకాల వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమైతలేదు. మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థమైతలేదు. కాలు మీద కాలు వేసుకుంటున్నా పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఈ కాలు వేసుకుంటాము, ఈ కాలు వేసుకుంటాము, 2 కాళ్ళు మావే. మరి కాలు నొప్పులు అయినప్పుడు కాలు వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా, అందుకే కాలు వేసుకున్నారేమో. దానికంతా మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు? ఇంకొకటి ఇక ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది, అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని? ఇంకో 3 సంవత్సరాలు భరిస్తాము, తర్వాత మీరు వద్దన్నా దింపుతాం మిమ్మల్ని. ఇన్ని రోజులు నిరుద్యోగులకు వీళ్ళు కళ్ళై మాకు పోరాటం చేసిరు, మాకు తోడుగున్నారు. ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము. మా గొంతుకలే వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన. ఇన్ని రోజులు కెమెరాల ముందు నిరుద్యోగులం మాత్రమే కనిపించినాము, ఆఫ్లైన్ లో వీళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి పోరాడతాము, వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము. ఖచ్చితంగా వీళ్ళకు మీరేం భయపడకండి. మమ్మల్ని ఎట్లా పాయింట్అవుట్ చేసిండ్రో మిమ్మల్ని కూడా అట్లా చేసిండ్రు కదా. దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్కరిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు, ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు, యూట్యూబర్లు అందరు మాకు తోడుకుంటారు. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.